వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదని కమల్నాథులకు తెలుసు. ముఖ్యంగా ఉత్తరాదిన 2014 నాటి విజయం కనుచూపు మేరలో కనిపించటం లేదు. ఈశాన్యంలో కమలం వికసించినా దక్షిణాదిలో గడ్డు పరిస్థితులు గాబరా పెట్టిస్తున్నాయి. ఉత్తరాది నష్టాన్ని దక్షిణాదిలో భర్తీ చేయాలని కాషాయం బ్యాచ్ మాస్టర్ ప్లాన్. కానీ అది వర్కౌట్ అయ్యే పరిస్థితులు లేవు. ప్రధాని మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను ఎలా ఎదుర్కోవాలో దిశానిర్దేశం చేస్తున్నారు. క్యాడర్లో స్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో పార్టీ వెంటిలేటర్ పైనే ఉంది. అంతా పైవాడి దయ అన్నట్టుంది పార్టీ సిచ్యువేషన్. కన్నడ నాట తప్పిస్తే తెలంగాణలోనే అంతో ఇంతో కమల్నాథులకు పట్టుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో అటు లోక్సభ ఇటు అసెంబ్లీలో పర్ఫార్మెన్స్ కు తగ్గట్లే ఫలితాలొచ్చాయి. సికింద్రాబాద్ ఎంపీగా దత్తాత్రేయ గెలిచారు. అసెంబ్లీలోనూ 5 స్థానాలు దక్కాయి. ఈ 5 స్థానాలు గ్రేటర్ పరిధిలోనివే. 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో కమలనాథులు బొక్కబోర్లా పడ్డారు. ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి సహా ఓడిపోయారు. ప్రస్తుతం సికింద్రాబాద్ లోక్సభ సీట్లోనూ పరిస్థితి అంతంత మాత్రమే. లష్కర్లో గులాబీ జెండా ఈసారి ఎలాగైనా ఎగరేయాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. కేటీఆర్ ఇప్పటికే సికింద్రాబాద్ సన్నాహక సదస్సులతో నేతలు, క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. కేంద్ర కేబినెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని టీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. దత్తన్నను కేబినెట్ నుంచి అర్ధాంతరంగా తప్పించడం బీజేపీకి తలనొప్పిగా మారింది. ఇప్పుడు ఇదే టీఆర్ఎస్ కు అస్త్రంగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఫలితాలు, నేటి పరిస్థితులు రాష్ట్రంలోని ఏకైక సిట్టింగ్ స్థానాన్ని వదులుకోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 16 మందితో ఢిల్లీ మెడలు వంచి రాబోయే 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు అదనంగా తెలంగాణ కోసం తీసుకొని వచ్చే సత్తా ఉన్న నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. మేము లేస్తే మనుషులం కాదన్నారు, దేక్లేంగే అన్నారు, బస్తీ మే సవాల్ అన్నారు. ముఠా గోపాల్ గారికి మెజారిటీ ఎంతైతే వచ్చిందో అంతకంటే తక్కువ ఓట్లు మా లచ్చన్నకు, బీజేపీ లచ్చన్నకు వచ్చినాయి. బీజేపీ పార్లమెంట్ సభ్యుడిగా సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది ప్రస్తుతం బండారు దత్తాత్రేయ గారు. వారు మొదట్లో వారిని ఢిల్లీలో మంత్రివర్గంలో కూడా తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు. మరి ఏమైందో తెలియదు. సంవత్సరం కాలేదు, తీసి పక్కకు పెట్టేసినారు. ఎందుకు తీసేసినో కూడా ఈ రోజు వరకు చెప్పలేదు. 2014లో ఆంధ్రాలో 2 ఎంపీ సీట్లు దక్కించుకుంది బీజేపీ. ఏపీ అసెంబ్లీలోనూ 9 స్థానాలు గెలిచింది. విశాఖ నుంచి హరిబాబు, నరసాపురం నుంచి గోకరాజు గంగరాజు గెలిచారు. విశాఖ నుండి హరిబాబు ఏకంగా వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మపై గెలిచారు. టీడీపీ పొత్తు, మోడీ గాలి పార్టీకి ఫుల్గా వర్కౌట్ అయింది. ప్రస్తుతం బీజేపీతో టీడీపీ కటీఫ్ చేసుకోవడంతో సీన్ రివర్స్ అయింది. టీడీపీ, వైసీపీ ముఖాముఖి పోటీ పడుతున్నాయి. జనసేన ప్రభావం ఫలితాలే చెప్తాయి. ఇక కాంగ్రెస్ ఇంకా కోలుకోలేదు. కమలం పరిస్థితి ఇంచుమించు కాంగ్రెస్ మాదిరిగానే ఉంది. వైజాగ్ రైల్వే జోన్, ఇంకొన్ని విభజన హామీలు నెరవేర్చినా ప్రచారమంతా ప్రత్యేక హోదా చుట్టే తిరుగుతోంది. పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు క్యాడర్ను ఉత్తేజపరచడానికి స్వయంగా మోడీనే రంగంలోకి దిగారు. గుంటూరు, విశాఖ బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొన్నారు. అనంతపురం, కడప, కర్నూలు, నర్సరావుపేట, తిరుపతి లోక్సభ నియోజకవర్గాల కార్యకర్తలతో నేరుగా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అమిత్ షా కూడా వీలున్నప్పుడల్లా ఏపీలో చక్కర్లు కొడుతున్నారు. అయినా ఇవేమీ వర్కౌట్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమల్లో మోడీ మాట మార్చారన్న భావన ప్రజల్లో బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న 2 సీట్లకు గండిపడే ప్రమాదమే ఉందని తెలుస్తోంది. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే మన మీద ఒక కుట్ర చేసే పరిస్థితికి వచ్చారు. విభజన చట్టంలో బీజేపీ ఏదైతే అమలు చేయాల్సిన విభజన చట్టాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇంకొక పక్కన ప్రత్యేక హోదా ఎక్కడికక్కడ నీళ్లు గార్చే పరిస్థితికి వచ్చారు. అపోజిషన్ పార్టీలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాలోచి పడ్డారు, రాజీ పడ్డారు. అంటే ఈ రోజు మీరు చూస్తే బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకుని బతికే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వ్యక్తి వస్తే రేపు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు, మనకు నీళ్లు రావు,
మన హక్కులు కాపాడుకోలేం, మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. 39 సీట్లున్న తమిళనాడులో 2014లో ఒకే ఒక స్థానాన్ని గెలుచుకుంది బీజేపీ. కన్యాకుమారి నుంచి పి రాధాకృష్ణన్ గెలిచారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. అన్నాడీఎంకే బీజేపీ పొత్తు పెట్టుకుంది. తమిళనాడులో 5 సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది. అమ్మలేని అన్నాడీఎంకేకు ప్రస్తుతం డాడీ మోడీనే ఇంటి పెద్దగా పార్టీని గైడ్ చేస్తున్నారని అన్నాడీఎంకే మంత్రులే సెలవిస్తున్నారు. అధికార పక్షంతో పొత్తు పెట్టుకున్న క్షేత్రస్థాయిలో ప్రమాదకర పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. డీఎంకే కాంగ్రెస్ జోడీ మంచి ఫలితాలు సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఏఐడీఎంకేను చెప్పు చేతల్లో పెట్టుకున్న బీజేపీని ఓటరు కనికరించే పరిస్థితి కిలోమీటర్ల దూరంలో కనిపించటం లేదు. The parliament elections both in Tamil Nadu and Puducherry and the by-elections to 21 assembly seats together in alliance with each other and with our other friendly partners, one of which announcement was made earlier today where the PMK leaders Dr. Ramadas, my good friend Ammu Mani, the Honorable Chief Minister, Deputy Chief Minister, in the morning have already given you all the details. We have agreed to contest the elections under the leadership in the state of Honorable Chief Minister Thiru Palaniswamiji and the Deputy Chief Minister Thiru Pannirselvamji and at the national level. దక్షిణాదిలో కమలానికి ఏకైక ఆశాకిరణం కర్ణాటక. రాష్ట్రంలోని 28 స్థానాలకు గాను బీజేపీ గత ఎన్నికల్లో 17 స్థానాలు గెలిచింది. 2014లో సిద్ధరామయ్య సర్కారున్న మోడీ ప్రభంజనంలో హస్తవ్యస్తమైంది. ఈసారి కూడా అదే ధీమాతో ఉన్నారు కమలనాథులు. గత ఏడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనమంటున్నారు. 106 సీట్లు గెలిచి కర్ణాటక అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 106 స్థానాలు 17 లోక్సభ స్థానాలకు సమానమని లెక్కలేసుకుంటున్నారు. అంతేకాదు అంతకు మించి గెలుస్తామంటున్నారు. 2014 నాటి పరిస్థితి ఉండబోదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అప్పట్లో కాంగ్రెస్, జేడీఎస్ విడివిడిగా పోటీ చేశాయి. ముక్కోనపు పోటీలో కమలం వికసించిందన్నది విశ్లేషణ. ప్రస్తుతం కాంగ్రెస్, జేడీఎస్ జతకట్టాయి. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. 20 స్థానాలున్న కేరళలో పార్టీ బలం 0. రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ కూడా లేరు. ఈ రాష్ట్రంపై కమలానికి ఎలాంటి ఆశ లేదు. కానీ శబరిమల ఇష్యూని అందిపుంచుకుంది కాషాయ దండు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ వీధి పోరాటం చేశారు పార్టీ నేతలు. ఇది కొంత బీజేపీకి అనుకూలంగా మారే ఛాన్స్ ఉంది. మోహన్ లాల్ తో పొలిటికల్ గేమ్ ఆడాలని చూసినా ప్రస్తుతానికి రాజకీయాలకు దూరం అంటున్నారు ఈ నటుడు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ చేస్తున్నాయి. ఈ రెండు కూటమిల మధ్య బీజేపీకి దక్కేది సున్నేనని టాక్. సేమ్ టైం పుదుచ్చేరిలోని ఒకే ఒక సీట్ హస్తం పార్టీది. దీనిపై కూడా కమలానికి ఎలాంటి అంచనాలు లేవు. తెలంగాణ 17, ఆంధ్ర 25, తమిళనాడు 39, కర్ణాటక 28, కేరళ 20, పుదుచ్చేరి ఒక్క సీటుతో కలిపి మొత్తం 130 స్థానాలు. 2014లో 130 సీట్లకు గాను 20 ఎంపీ సీట్లు గెలిచింది బీజేపీ. ఈసారి ఆ 20 సీట్లలోనూ కోతపడే ప్రమాదం కనిపిస్తోంది. దక్షిణాదిలో ప్రస్తుత పార్టీ పరిస్థితి కమలనాథులకు కంటి మీద కొరుకు లేకుండా చేస్తోంది.